Hi friends, welcome to our channel Krishna Intensity Trading Levels. ఈరోజు జూలై 5th మన ట్రేడింగ్ లెవెల్స్ని ఒకసారి చూద్దాం. ఈ లెవెల్స్ని నేను ఎస్టర్డే క్రియేట్ చేసి నా సర్కిల్లో వాళ్ళకి షేర్ చేశాను. వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఈ లెవెల్స్ని డ్రా చేసి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఆ లెవెల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇచ్చినటువంటి స్టాక్స్ వచ్చేసి నా సర్కిల్‌లో ఉన్న వాళ్ళకి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా పెట్టాను. స్టాక్ నేమ్స్ అండ్ ఎంట్రీ ప్రైస్ అండ్ టార్గెట్ ప్రైస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తే ఇక్కడ మొత్తము 12 స్టాక్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్ గ్లోబ్ అండ్ డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, సిటీ యూనియన్ బ్యాంక్, జైడస్, ఆర్తి, లైక్. సో మనం ఫస్ట్ వన్ చూద్దాము. స్టాక్ నేమ్ ఇంటర్ గ్లోబ్ నవేష్, దిస్ వన్. ఈ స్టాక్ మనం చూసినట్లయితే మనం ఇచ్చిన లెవెల్ వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్ కట్‌గా ఇచ్చాను. ఎంట్రీ ప్రైస్ ఇది వచ్చేసి మనము థర్స్‌డే నైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఎంట్రీ ప్రైస్ 4318 అండ్ టార్గెట్ వచ్చేసి 4345. సో 4318 వచ్చేసి మన ఎంట్రీ ప్రైస్. ఈ ఎంట్రీ ప్రైస్‌లో కూడా మనము కొన్ని ఫాలో అవ్వాలి రూల్స్. ఫస్ట్ 15 మినిట్స్ మనము ట్రేడ్ అనేది చేయకూడదు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. అంటే 9:30 తర్వాత మనము ట్రేడ్ చేయాలి. అలాగే ఆఫ్టర్‌నూన్ 2 తర్వాత ట్రేడ్ చేయకూడదు. ఆ టైంలో మనకు లెవెల్స్‌కొచ్చినా కూడా మన బై ఎంట్రీకొచ్చినా కూడా మనం అక్కడ బై చేయము. మార్కెట్ ఓపెన్ అయినటువంటి 15 మినిట్స్ తర్వాత మనం ట్రేడ్ చేయము. అంటే 9:30 తర్వాతనే మనం ట్రేడ్ తీసుకుంటాము. అండ్ 2 తర్వాత ఏదైనా మనకి బై ఎంట్రీకొస్తే మనం అవాయిడ్ చేస్తాం ట్రేడ్. అప్పుడు ట్రేడ్ చేయము. సో ఇది ఎగ్జాక్ట్‌గా చూస్తే మనకి 9:25 థర్డ్ క్యాండిల్. అంటే 9:30కి క్లోజ్ అయింది. పైన మనది 4318 మన క్లోజింగ్ ప్రైస్ వచ్చి 4318 వచ్చింది ఇది. సో మళ్ళీ కిందకొచ్చింది. సో మనం ఫస్ట్ 3 క్యాండిల్స్ 5 మినిట్స్ మనం అవాయిడ్ చేస్తాం 9:30 వరకు. సో నెక్స్ట్ 9:35 కూడా మనకు రాలేదు. దాని తర్వాత 9:40కి మనకి 4323 4323 ప్రైస్ వచ్చింది. అంటే మన ఎంట్రీ ప్రైస్ పైన క్లోజ్ అయింది 5 మినిట్స్ క్యాండిల్. సో మస్ట్ అండ్ షుడ్‌గా మన బై అబోవ్ ప్రైస్ దగ్గర 5 మినిట్స్ క్యాండిల్ అనేది పైననే క్లోజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్ ప్రైస్ దగ్గర కూడా క్లోజ్ అవ్వకూడదు. దాని పైన క్లోజ్ అవ్వాలి 5 మినిట్స్ క్యాండిల్. దెన్ మనము వెంటనే అయినా ట్రేడ్ తీసుకోవచ్చు నెక్స్ట్ క్యాండిల్‌లో క్లోజ్ అయిన తర్వాత. లేదు అంటే మన లెవెల్‌కి రీట్రేస్‌మెంట్‌కి వచ్చిన తర్వాత అయినా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ రీట్రేస్‌మెంట్‌కి వచ్చింది. నేను ట్రేడ్ తీసుకున్నాను. చూడండి మన టార్గెట్ ఎంత 4345. నేను ఇక్కడ డ్రా చేశాను లైన్. చూడండి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నేను హై చూడండి ఇక్కడ. ఈ క్యాండిల్ యొక్క హై చూడండి 4345. ఎగ్జాక్ట్ లెవెల్. మన టార్గెట్ అనేది హిట్ అవ్వాల్సిందే. నేను మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నేను నిన్న పెట్టిన గ్రూప్‌లో ఎంట్రీ ప్రైస్ 4318, టార్గెట్ 4345. సో ఇక్కడ చూస్తే దీని యొక్క హై 4345. ఎగ్జాక్ట్‌గా మనకు మన టార్గెట్ ఇచ్చిన తర్వాతనే ఇది కిందకి రావడం జరిగింది. సో మన టార్గెట్ వస్తుంది ఇక్కడ. మనం మన టార్గెట్‌ని బుక్ చేసుకుంటాము. ఎగ్జిట్ అయిపోతాము. ఇది వచ్చేస్తుంది. చూద్దాం ఇది ఎన్ని పాయింట్స్ ఇచ్చింది అనేది ఒక్కసారి చూస్తే ఆప్షన్స్‌లో కంటే ఫ్యూచర్స్ ఆర్ ఈక్విటీలో చేయడం చాలా మంచిది. ఆప్షన్స్‌లో అయితే మనకు డికే ఉంటుంది కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు అంతగా. 26 పాయింట్స్ ఇచ్చింది ఈరోజైతే. 26 పాయింట్స్. ఫ్యూచర్స్ ఆర్ ఈక్విటీలో మనం తీసుకుంటే ఇది చాలా బాగా హిట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ మనం తీద్దాం. ఆ స్టాక్ వచ్చేసి డాక్టర్ రెడ్డీస్. చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ యొక్క లెవెల్ చూద్దాం ఒక్కసారి. 6566 మన ఎంట్రీ ప్రైస్ అండ్ 6650 మన క్లోజింగ్ ప్రైస్. సో నేను ఇది ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. చూడండి మన ఎంట్రీ ప్రైస్‌కి అసలు ఇది ఈరోజు రాను కూడా రాలేదు. అంటే
మన ఎంట్రీ ప్రైస్ పైన అది క్లోజ్ అవ్వలేదు. సో, కాబట్టి ఈరోజు డాక్టర్ రెడ్డీస్‌లో నో ట్రేడ్. ఈ విధంగా మనం ట్రేడ్‌ని అవాయిడ్ చేయొచ్చు. చూడండి మార్కెట్ మొత్తం ఈరోజు సైడ్ వేస్‌లోనే ఉంది. మొత్తం అంతా కూడా సైడ్ వేస్‌లోనే ఉంది. ఎక్కడ కూడా మనం బై అబోవ్ పైన క్లోజ్ అవ్వలేదు 5 మినిట్స్ క్యాండిల్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈరోజు మార్కెట్ మొత్తం సైడ్ వేస్‌లోనే ఉంటుంది అనేసి అర్థం. సో, ఇలాంటి సైడ్ వేస్‌లో మనం మార్కెట్‌లో నుంచి తప్పించుకోవడానికి లాసెస్ నుంచి ఇదొక మంచి అవకాశం. ఏంటి మన బై అబోవ్ లెవెల్ దాటకపోతే దాని పైన క్లోజ్ అవ్వకపోతే మనం దాన్ని బై చేయము ఆ రోజు. నెక్స్ట్ స్టాక్ ఎన్‌టిపిసి. ఒకసారి ఎన్‌టిపిసి కూడా చూద్దాము. ఎన్‌టిపిసిలో మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 378 అండ్ 382 ఈస్ టార్గెట్. ఇక్కడ నేను మీకు ఫస్ట్‌లోనే రూల్ చెప్పాను. ఏంటి అంటే ఆఫ్టర్ 2 పీఎం మధ్యాహ్నం 2 తర్వాత మనం ట్రేడ్ అనేది చేయం. ఇక్కడ ఇది ఇచ్చింది క్లోజ్ ఇచ్చింది ఇక్కడ. బట్ కానీ 240కి మనకు క్లోజ్ ఇచ్చింది. మనం 2 తర్వాత అసలు ట్రేడే తీసుకోము. సో, ఈ ట్రేడ్‌ని మనం అవాయిడ్ చేస్తాము. లేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకుండా బై మిస్టేక్ మీరు ట్రేడ్ తీసుకున్నారు ఆఫ్టర్ అన్నా కూడా నో ఇష్యూ సమ్‌టైమ్స్. ఎందుకంటే ఇది ఒక్కసారి బై అబోవ్ పైన క్లోజ్ ఇచ్చింది అంటే దీని కింద అనేది ఎండ్ ఆఫ్ ది డే కల్లా క్లోజ్ అవ్వదు. దీని పైనే క్లోజ్ అవుతుంది. సో, బెటర్ నేను చెప్పేదేమంటే 2 తర్వాత ట్రేడ్ చేయొద్దు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ 2 మనం ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోము. ఓకే. నెక్స్ట్ సన్ ఫార్మా. గో టు సన్ ఫార్మా నౌ. ఈ సన్ ఫార్మాలో కూడా చూద్దాము. ఐ థింక్ ఈ సన్ ఫార్మా 1585. సన్ ఫార్మా కూడా ఈరోజు రాలేదు. సన్ ఫార్మా కూడా మొత్తం సైడ్ వేస్‌లోనే ఉంది మార్కెట్. సో, ట్రెండీ మార్కెట్ కాదు ఈరోజు. మొత్తం సైడ్ వేస్ మార్కెట్. అక్కడక్కడే ఉంది. సో, అక్కడక్కడే ఉన్నప్పుడు నువ్వు ఆప్షన్స్ తీసుకున్నావు కానీ మొత్తం డికే అయిపోతుంది. నీకు ఆడ సెల్లింగ్ అయితే ఓకే. యూ క్యాన్ నో ఇష్యూ. యూ క్యాన్ గో విత్ సెల్లింగ్. బట్ ఇక్కడ మనం సెల్ చేయలేం. అందరి దగ్గర సెల్ చేసేంత మనీ ఉండదు కాబట్టి బయింగ్ పర్పస్ ఉన్నవాళ్ళు ఇది డెఫినిట్‌గా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ సిటీ యూనియన్ బ్యాంక్. ఒకసారి సిటీ యూనియన్ బ్యాంక్ కూడా చూద్దాం. ఈ సిటీ యూనియన్ బ్యాంక్ కూడా అంతే. సేమ్ మన ఎంట్రీ ప్రైస్‌కి అయితే రాలేదు ఇది. ఇది కూడా మొత్తం సైడ్ వేస్‌లోనే ఉండిపోయింది. సో, ఇటువంటి ట్రేడ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్వీడస్ లైఫ్ సైన్స్. ఇదొచ్చేసి మనకి నేనిక్కడ మీకు దీనికి మెన్షన్ చేశాను ఇక్కడ హై రిస్క్ అని కూడా. అంటే హై రిస్క్ అని అంటే దీంట్లో కొంచెం రిస్క్ ఉంటుంది. ఈ ట్రేడ్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలనేసి. నేను ఫస్ట్ మీకు చెప్పినట్లుగా మనకు ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 1166 11,166. మనం ఏం చెప్పాము? మన బై లెవెల్‌కి పైన క్లోజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్ అదే లెవెల్ పైన క్లోజ్ అవ్వకూడదు. దాని పైన క్లోజ్ అవ్వాలి. సో, ఇక్కడ మీరు గాని చూస్తే 12:25 క్యాండిల్ ఎగ్జాక్ట్‌గా 1166 దగ్గర క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్‌గా అక్కడే క్లోజ్ అయింది. దాని పైన క్లోజ్ అవ్వలేకపోయింది. సో, ఈ ట్రేడ్‌ని మనం అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ ఏమన్నా క్లోజ్ ఇస్తుందా అనేది మనం చూస్తాము. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ గాని 1166 పైన క్లోజ్ ఇస్తే మనం అప్పుడు ఈజీగా ట్రేడ్ తీసుకొని మన టార్గెట్ మనం తీసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడేమంటే దాని పైన అది క్లోజ్ అవ్వలేదు. సో, కాబట్టి ఇది ఇవ్వదు. చూడండి. మరి నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడైంది? 62 కింద క్లోజ్ అయింది. సో, ఈ లెవెల్ ఎంత ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అయిందంటే చూడండి. అంత పర్ఫెక్ట్‌గా దానికి పైన క్లోజ్ అవ్వలేదు. దాని ఎగ్జాక్ట్ అక్కడే క్లోజ్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ కిందకొచ్చింది. మీరు బాగా చూస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం కూడా దాని పైన అనేది ఎక్కడ కూడా క్లోజ్ అవ్వలేదు. అది. మన లెవెల్స్ అంత అక్యురేట్‌గా పనిచేస్తాయి. అందుకే ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్ అని పెట్టడం జరిగింది మనం దీనికి పేరు.
నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ కూడా ఈరోజు మనకు టార్గెట్ మన ఎంట్రీ ప్రైస్కి అయితే రాలేదు. నేను చూశాను అది. చూడండి రాలేదు, మొత్తం బై అబోవ్ పైన అస్సలు క్లోజ్ అవ్వలేదు. నెక్స్ట్ అలాగే ఇన్ఫోసిస్ లిమిటెడ్ కూడా ఒకసారి చూద్దాము. ఇన్ఫోసిస్ లిమిటెడ్ కూడా మనకు రాలేదు. మీరు గమనించినట్లయితే ఇక్కడ బై అబోవ్ పైన అస్సలు క్లోజ్ అవ్వలేదు. చూడండి ఆ లెవెల్కి వచ్చింది కానీ దానిపైన క్లోజ్ అవ్వకుండా మళ్ళీ కిందకు వచ్చేసింది మార్కెట్. సో మన లెవెల్స్ అంత అక్యురేట్గా వర్క్ అవుతాయి. కోల్ ఇండియా ఓకే, కోల్ ఇండియా కూడా అంతే, ఈరోజు మన బై లెవెల్కి రాలేదు. సో మనం ట్రేడ్ చేయం దీన్ని. అండ్ దెన్ అరబిందో ఫార్మా మనకు ఇది చెప్పండి, ఇది థర్స్డే కూడా 2 టార్గెట్స్ హిట్ అయింది. ఈరోజు కూడా 2 టార్గెట్స్ హిట్ అయింది అనుకుంటున్నాను నేను ఇది. చూడండి అరబిందో మనం ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్స్ మనం వదిలేస్తాం 9:30 వరకు. దాని తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాము. మనకు బై అబోవ్ వచ్చేసి 1274. చూడండి ఎగ్జాక్ట్గా 11:10 క్యాండిల్ దానిపైననే క్లోజ్ అయిపోయింది. 11,281 పైన క్లోజ్ అయింది. ఇమీడియట్గా మనం ట్రేడ్ తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకుంటే మన టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అయింది. సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చింది ఇది మనకి సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చింది. సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకి 1,305 రూపీస్ ఎగ్జాక్ట్గా వచ్చింది సెకండ్ టార్గెట్ కూడా. మన లెవెల్స్ ఇంత అక్యురేట్గా వర్క్ పెడితే చూడండి ఒక్కసారి బై అబోవ్ పైన క్లోజ్ అయింది. అది ఎక్కడైనా కిందకు వచ్చిందా క్యాండిల్? బై అబోవ్ పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎక్కడన్నా కిందకు వచ్చిందా? పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేషనల్ అల్యూమినియం, ఇది కూడా చూద్దాం. నేషనల్ అల్యూమినియం ఇది మనకు టార్గెట్ హిట్ అయింది. ఫస్ట్ టార్గెట్ బై అబోవ్ 197.10, ఇది 179.20, దానిపైన క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి దాని నెక్స్ట్ క్యాండిల్లో మనము బై చేస్తాము. మన టార్గెట్ 199 కరెక్ట్గా ఇచ్చింది. సో ఎక్కడ కూడా దీని కింద అనేది క్లోజ్ అవ్వదు. ఒక్కసారి బై సిగ్నల్ వచ్చిన తర్వాత మనకి అది ఎప్పటికీ కూడా మన డే ఓపెనింగ్ ఉంటుంది కదా, ఆ డే ఓపెనింగ్ కానించి మనకు ఇక్కడ బై అబోవ్ పైన క్లోజ్ అయిన తర్వాత దాని యొక్క స్వింగ్ లో తీసుకోండి. అంటే ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది. సో దీనికి స్వింగ్ లో ఏది? ఇది స్వింగ్ లో. ఈ స్వింగ్ లో అనేది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో 100% దాని కింద క్లోజ్ అవ్వదు మార్కెట్. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకొకటి కూడా మనకు బై అబోవ్ లెవెల్ పైన క్లోజ్ అయింది అంటే 99.99% మార్కెట్ అనేది ఎండ్ ఆఫ్ ది డే కల్లా క్లోజింగ్ అనేది ఈ బై లెవెల్ పైనే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మన ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వకపోయినా ఈ మధ్యలోనే ఉంటుంది. బై అబోవ్ కిందకి రాదు, పైనే ఉంటుంది. టార్గెట్కి మన బై చేసిన లెవెల్కి మిడిల్లోనే ఉంటుంది, మిడిల్లోనే క్లోజ్ అవుతుంది. అది అంత పర్ఫెక్ట్గా ఉంటాయి మన లెవెల్స్. ఇంకొకటి వచ్చేసి పవర్ ఫైనాన్స్ కూడా ఇది హై రిస్క్ అని పెట్టినవి మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. పవర్ ఫైనాన్స్ ఈరోజు మనకి ట్రేడ్ ఇవ్వలేదు, ఎందుకంటే బై అబోవ్ పైన రాలేదు. ఇది కూడా మొత్తం సైడ్ వేస్ మార్కెట్. చూడండి మొత్తం సైడ్ వేస్లో ఉండిపోయింది. సో మన లెవెల్స్ అనేవి ఇంత అక్యురేట్గా పనిచేస్తాయి. నేను ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా అది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో నేను ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశాను, మా వాళ్ళకి కూడా ఇచ్చాను. ప్రిపేర్డ్ బై కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. మన ట్రేడింగ్ లెవెల్స్ని కాదని మార్కెట్ ఎటు కూడా పోదు. వన్స్
ఒక్కసారి మనకి అది వచ్చింది అంటే మన అబోవ్ లెవెల్‌కి వచ్చింది అంటే డెఫినిట్‌గా అది అక్కడి నుంచి కిందకొచ్చేదానికి ఛాన్స్ అనేది ఉండదు. డెఫినిట్‌గా మన టార్గెట్ అన్నా హిట్ అవ్వాలి. ఎయిదర్ బై అబోవ్ లెవెల్ పైనైనా ఉండాలి. అంటే టార్గెట్‌కి బై అబోవ్ లెవెల్‌కి మిడిల్ అయినా మార్కెట్ క్లోజ్ అవ్వాలి. అది. థాంక్ యూ ఫ్రెండ్స్.